ప్రస్తుతం మన గుంటూరులో అయితే ఎన్నికల వేడి మొదలైపోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మేఘతోటి సుచరిత గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమె మాటల్లోని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు పత్తిపాడు నుంచి 4 సార్లు పోటీ చేశారు, 3 సార్లు గెలుపొందారు. ఇప్పుడు సడన్గా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కదా, అక్కడ వైసీపీ కార్యకర్తలు మీకు సహకరిస్తున్నారు? తాడికొండ ఫిరంగిపురం మండలం నా సొంత నియోజకవర్గం అండి. 2006లో నా రాజకీయ ప్రస్థానం జడ్పీటీసీగా ఫిరంగిపురం మండలం నుండి ప్రారంభించాను. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దయతో నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా ప్రతిపాడులో అవకాశం పొందడం జరిగింది. అక్కడ 4 సార్లు ఎన్నికల బరిలో నించొని 3 సార్లు గెలుపొందిన తరువాత ఒకసారి రాష్ట్రానికి మొట్టమొదటి మహిళ దళిత హోంమంత్రిగా చేసే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ నా సొంత నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆశీర్వదించి పంపడం జరిగిందండి. మేడం, ఇప్పుడు మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? మనందరికీ తెలిసిందే, రాజధాని అంశం మీద చాలా రోజుల నుండి యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తుళ్ళూరు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది రైతు కూలీలు, అంటే ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2500 నుండి 5000 రూపాయల ఎన్హాన్స్మెంట్ చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని ఇంతవరకు అమలు కాలేదు అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అసైన్ రైతుల సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి రావడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని సేమోలో డిస్కస్ చేసినప్పుడు రైతు కూలీ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ అసైన్ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంత కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేము అని చెప్పి తెలియజేసి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులోకి తీసుకువెళ్ళిన వెంటనే రేపు 1వ తారీఖు నుండి ఆ రైతు కూలీల పెంపును అమలులోనికి తీసుకురాబోతా ఉన్నారు. నేను ఇక్కడ అభ్యర్థిగా విజయం సాధించిన దానికంటే కూడా ఆ ప్రాంత రైతు కూలీల సమస్యల పట్ల తీసుకురాగలిగినటువంటి మొట్టమొదటి విజయం అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రస్తుతం మీ రాజకీయ కార్యాచరణ ఎలా మొదలు పెట్టబోతున్నారు మేడం? ఆల్రెడీ మొదలు పెట్టారు, కానీ ఎలా ఉంది? ప్రస్తుతానికి గ్రామాల వారీగా పర్యటిస్తూ ఉన్నాము. కొన్ని గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొన్ని చోట్ల అఫీషియల్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని బిల్డింగ్స్ ఓపెనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా క్యాడర్తో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా గ్రామానికి ఒక రకంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు ఏంటి అంటే మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఒక నియోజకవర్గం వాళ్ళని ఇంకొక నియోజకవర్గానికి ఇలా మార్పులు చేస్తున్నారు కదా, మళ్ళీ అలా చేయడం వల్ల సమస్య అనేది మళ్ళీ 0 నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది కదా, దానికి గల కారణం ఏంటి? అలా ఏముండదండి. ఇప్పుడు రాజకీయాలలో ఒక ప్రాంతం వాళ్ళని ఇంకొక ప్రాంతానికి వేయడం అన్నది ఈరోజు కొత్తగా ఉన్నటువంటి అంశమేమి కాదు. ఇది కొత్త అంశమే అనుకుని మాకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారని మాట్లాడుతున్న గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఒకనప్పుడు చంద్రగిరి నుండి కుప్పం వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం వెళ్ళడం అన్నది కొత్త అంశమేమి కాదు, కొత్త విశేషమేమి కాదు. కొన్ని కారణాలు ఉంటాయి. ఆ టైంలో ఎక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది అన్నది పార్టీ నిర్ణయించుకుని పార్టీ ఆ అభ్యర్థుల్ని అక్కడ పంపిస్తూ ఉంటుంది. వై నాట్ 175 అని మీ నాయకుడు అంటున్నారు. అసలు అందులో ఆ పార్టీలో అభ్యర్థులే లేరు అని ప్రతిపక్షాలు దూషిస్తున్నాయి కదా. మొట్టమొదటిగా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించినటువంటి పార్టీ ఏదంటే ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత డిసెంబర్ నుండి కూడా అభ్యర్థులను విడతల వారీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించుకుంటూ పోతూ ఉన్నారు. మరి మీ దగ్గర అందరూ అభ్యర్థులు ఉంటే 175 ఒకేసారి ప్రకటించలేదు కదా, మీరు 99 ఏమో ఇచ్చినట్టున్నారు మీ అభ్యర్థుల్ని. అంటే మరి మీ దగ్గర పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఉంటే మీరు ఒకే విడతలో రిలీజ్ చేసి ఉండేవాళ్ళు కదా. అది తప్పు.
ఎక్కడ ఎవరు అవసరపడతారన్నది కొంత ఎక్సర్సైజ్ ఏ నాయకుడైనా చేస్తాడు. మీరైనా చేస్తారు, మా నాయకుడైనా చేస్తారు, అందరూ చేస్తారు. ఎందుకంటే గెలిచేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, గెలుపు అవకాశాలు ఎవరికున్నాయి, బరిలోకి దించే ముందు ఎవరైతే బాగుంటుంది అన్నది అధిష్టానం ఎప్పుడూ కూడా దాని మీద స్టడీ చేస్తారు. అలా చేసిన తర్వాత అవకాశం కల్పిస్తారు. అంతే తప్పితే అభ్యర్థులు లేరు మాకు అని మీరెవరండి చెప్పడానికి? అసలు మీది మీరు చూసుకోండి. మీరంటే ఒకే 175 ప్రకటించలేక మీరు పొత్తులతో వస్తున్నారు. మరి మీ దగ్గర అభ్యర్థులు లేకపోతే ఎందుకు ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు? అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇప్పుడు టీడీపీ అను జనసేన పొత్తు వస్తుంది కదా మేడం, మరి దీని ప్రభావం పార్టీ పైన ఏమైనా పడుతుందంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒక్కరే పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మా బలం ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉంది అన్నది మేము తెలుసుకుంటూ ఉంటాం. 2014లో మరి 600 హామీలు ఇచ్చారు, రకరకాల ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మా పార్టీ కేవలం 1.2% ఓట్ బ్యాంక్తో మాత్రమే ఓడిపోయింది. మరి మొన్న తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో మేము ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని దాదాపుగా అమలు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఏదైతే సంక్షేమం ప్రధానంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 85% మంది ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చినటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి మంచి చేసిన మాకు మళ్ళీ తిరిగి ఓటు వేయండి అనే అర్హత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే ఆయన చెప్తా ఉన్నారు, మీ యొక్క సంక్షేమం కోసం మేము 125 బటన్లు నొక్కాము, తిరిగి మా కోసం ఒక 2 బటన్లు ఇవ్వండి అంటే ఈరోజు మహిళలు చాలా ఆనందంగా ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే వై నాట్ 175/175 అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధైర్యంతోనే చెప్తున్నారు అనుకుంటున్నా. నేను ఇప్పుడు జనసేన ఆల్రెడీ ఏంటంటే జగన్ నొక్కని బటన్స్ అని కొన్ని పేర్లు తీసుకొస్తున్నారు సంక్షేమ పథకాలు అని. అవి వాస్తవమేనా అసలు? ఇప్పుడు మేము కూడా 100% చేసామని చెప్పట్లేదండి. దాదాపు 98% చేసాం మేనిఫెస్టోని. మీరు 600 హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. మీరు ఒక 2% అన్నా ఆ హామీలు నెరవేర్చారా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మేము 98% నెరవేర్చాం. ఏదో ఒకటి అడుగు ఏదైనా నొక్కని దాన్ని తీసుకుని మీరు ఏదో హైలైట్ చేద్దాం అనుకుంటూ ఉండుండొచ్చేమో. కానీ నిజంగా ఒక చిన్న గ్రామానికి వెళ్తే అండి, ఆ గ్రామంలో జరిగినటువంటి సంక్షేమం లెక్కలు చూస్తే నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. అంత చిన్న గ్రామానికి 20 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందా, అమ్మో మేము ఇంత చేసామా అనేటి భావన కలుగుతూ ఉంది. ఎక్కడన్నా 1 ఏదన్నా ఇప్పుడు బహుశా మా వాళ్ళు చెప్తుంటే జాబ్ క్యాలెండర్ ఒకటి చెప్తూ ఉండొచ్చు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఉద్యోగ విప్లవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే నోటిఫికేషన్లో సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చి 135,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్తో కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్య రంగంలో చూస్తే మీకు ఎక్కడ ఖాళీలు లేవు. పిహెచ్సిల్లో కానివ్వండి, ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో కానివ్వండి, విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియామకాలు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిద్ది. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 6,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైనా కానీ ఉద్యోగాలు 16 లక్షల మందికి కల్పించబడినాయి అన్నది కేంద్ర ప్రభుత్వ లెక్కలు. మేము చెప్పుకుంటున్నాయి కాదు. యాక్చువల్గా అది విని నేను కూడా అవునా మేము 16 లక్షల మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి ఏర్పడిందా అనుకున్నాను నేను. అది ఇప్పుడు అది ఎవరైతే ఫీల్ అవుతారండి, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అప్పుడు దాకా రాని వాళ్ళేగా, నిరుద్యోగులేగా, మరి వాళ్ళందరూ ఈరోజు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మేడం, మీరు మదురై కామరాజ్ యూనివర్సిటీలో BA చేసి ఉన్నత చదువుల కోసం
వెళ్ళకుండా అసలు రాజకీయంలోకి రావాలి అని ఎందుకు అనిపించింది? నా విద్యా ప్రస్థానం చూసుకుంటే చాలా వేరువేరుగా చాలా భిన్నంగా ఉంటుందండి. నేను ఫస్ట్ ఏజీబీఎస్సీ చేశాను ఒక 6 మంత్స్. వాస్తవానికి ఏజీబీఎస్ చేయాలని చేయలేదు, మెడిసిన్ కోసం ప్రయత్నం చేసే దాంట్లో ఫస్ట్గా ఏజీబీఎస్సీ చేరాను. చేరిన తర్వాత నాకు ఎంబీబీఎస్ ఒక మార్క్తో మిస్ అయింది ఎంసెట్లో. సో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్కి వెళ్ళాను. ఆయుర్వేదిక్ మెడిసిన్కి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు చేసిన తర్వాత వివాహం అయింది. నాకు డిగ్రీ కావాలి అని చెప్పేసి నేను మదురై కామరాజ్ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకోవడం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఏమీ లేదండి. రాజకీయాలు అనేది కుటుంబ నేపథ్యం లేదు. అసలు ఎవ్వరు కూడా మా కుటుంబంలో రాజకీయాల్లో లేరు. కానీ నాన్న వచ్చేసి డాక్టర్గా ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసేవాళ్ళండి. ఆయన ఎప్పుడన్నా రిటైర్ అయిన తర్వాత ఆ మండలానికి తిరిగి రాజకీయ పరంగా ఏదో ఒక సేవ చేయాలి అని ఒక ఆలోచన ఉండేది ఆయనకి. ఉన్న సమయంలో అనుకోకుండా మా నాన్నగారు హఠాత్తుగా చనిపోయారు. చనిపోయినప్పుడు అన్నయ్య, తమ్ముడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. నేనైతే హౌస్ వైఫ్గా ఉన్నాను. నా భర్త వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. నాన్న కోరిక ఎవరో ఒకళ్ళం, ఆయన ఒక్కసారన్నా మనం ఎవరో ఒకళ్ళం చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు జిల్లా పరిషత్ ఎస్సీ ఉమెన్కి రిజర్వ్ అయింది. సరే మనము అంటే కాంగ్రెస్ ఫ్యామిలీనే ఫస్ట్ నుండి, మనం కూడా అడిగి చూస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో, నాన్న కోరిక నెరవేరిద్ది అనేటి ఉద్దేశంతో మేము అడగటం, మా అప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మేడం, ఇప్పుడు మీ భర్త గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నత స్థానంలో ఉన్నారు, మీరేమో రాజకీయ పరంగా ఉన్నారు. మరి మీ భర్త గారి దగ్గర నుంచి రాజకీయ విషయాలలో కానీ ఎటువంటి సహకారం ఉంటుంది? అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న నేను బయటకు వచ్చి ఈరోజు రాజకీయ రంగంలో తిరగగలుగుతున్నాను అంటే అది కేవలం కుటుంబం సపోర్ట్ లేకుండా మనం చేయలేం. మా భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చేసి విఆర్ఎస్ తీసుకొని ప్రజెంట్ మచిలీపట్నం పోర్టు ఎండీగా ఉన్నారండి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు వారు నాకు అందిస్తూ ఉంటారు. అలా లేకపోతే, భర్త సహకారం లేకపోతే ఏ మహిళ కూడా బయటకు వచ్చి రాజకీయం చేయగలుగుతుందని నేను అనుకోవట్లే, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలలో. కాబట్టి ఈరోజు ఆయన అండదండలు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నా వైపు వాళ్ళు కానివ్వండి, నా భర్త వైపు వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ప్రోత్సహించి నాకు పూర్తి సహకారం అందిస్తూ ఉంటారు. మేడం, మీకు హోంమంత్రి పదవిని తప్పించినప్పుడు మీరు అసలు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని కొంచెం వచ్చింది ప్రతిపక్షం నుంచి. కానీ మీరు ఆ పార్టీలోనే, వైసీపీ పార్టీలోనే మీరు కొనసాగుతున్నారు. ఆ సమయంలో మీకు పార్టీ నుంచి ఏమైనా ఎదురయ్యే పరిస్థితులు? ఏం లేదండి, నేను వైసీపీ నుండి వైదొలుగుతాను అని కాదు చెప్పింది, రాజకీయాల నుండి వైదొలుగుతాను అన్నాను. అది ఏంటంటే ఒక చిన్న కష్టం. హోమ్ మినిస్టర్గా తీసేశారో లేదా మంత్రివర్గం నుండి తప్పించారో అనే బాధ అయితే నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే మంత్రివర్గంలో తీసుకునేటప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2.5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఏంటంటే నా సహచర మంత్రులు ఎస్సీలు 4 కంటిన్యూ అయ్యారు, నేను ఒక్కదాన్నే ఆగాను. సో నేనేదో తప్పు చేశాను రాజకీయంగా, నేను అందుకేనేమో నన్ను ఒక్కదాన్నే తీశారని ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంకెందుకు రాజకీయాల్లో నేను కొనసాగను అనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు, మాట్లాడారు. అలా కాదమ్మా నా ఉద్దేశము, నేను అందుకు అలా అనుకోలేదు అని చెప్పేసి ఫస్ట్ మాల సామాజిక వర్గంలో నేను ఉంచాను కదా, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ఇద్దాం అనుకున్నాను అని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా నేను కన్విన్స్ అవుతానండి. ఆయన పక్కన ఉండమన్నా ఉంటాను. కాకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మాత్రం రాజకీయాలు చేయము.
అది సీఎం గారికి కూడా బాగా తెలుసు. తాడికొండ నియోజకవర్గంలో కూడా మా వైసీపీ పార్టీ జెండాని ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకతోటి సుచరిత గారు. కెమెరామెన్ బాబ్జీతో త్రివేణి.